నమస్తే అండి. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, మేము దూరంగా ఉన్నప్పటికీ రాజమండ్రిలో మా మిద్దె తోటకి నీళ్లు పోసే అమ్మాయి చిన్ని వీడియో తీసి పెట్టిందండి ఈరోజు. చేపలు అయితే పుట్టినాయి అంట, చాలా చేపలు ఉన్నాయి ఆంటీ అని చెప్పింది. హ్యాపీ అండి. అవి వేసవకాలం అయినా బాగానే ఉన్నాయి. ఇవిగోండి గులాబీ మొక్కలు. మా గులాబీ మొక్కలు పువ్వులు పూయటం తక్కువే, కానీ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి వేసవకాలం. హ్యాపీ అండి. ఇవి కనకాంబరాలు కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. కనకాంబరం పువ్వులు అయితే లేవు. ఈ కనకాంబరం మొక్కలు అండి, వేసవకాలమే బాగా పూస్తాయి ఇవి. ఇదిగోండి, ఇది సపోటా చెట్టు. ఈ ఆకుకూరలు వాళ్ళు ఎక్కువ ఆకుకూరలు అయితే తినరండి. మరి ఆకుకూరలు కోసుకుంటున్నారు లేదు తెలియదు, కానీ ఇవిగోండి కాకరకాయలు కూడా తినడం ఇష్టం ఉండదు అంటే అని చెప్పింది. తింటే మంచిది అని చెప్పాను నేను. బుడ్డి కాకరకాయలు మేము ఇద్దరమే కనుక 4 ఉన్నా సరిపోయి, వాళ్ళ పిల్లలు అది ఉన్నారు కదా, తినరు మరి. ఇగోనండి, ఇవి సపోటా చెట్టు పిందెలతో ఉంది. ఇది స్వీట్ లెమన్. సపోటా చెట్టులోనే గోంగూర వేసాను. ఇది స్వీట్ లెమన్. ఇది చెట్టు బాగానే ఉంది. చూసుకుంటున్నాను ఒక్కొక్కటి బాగుందండి. బొబ్బాసి మొక్క. ఇదేమో మునగ మొక్క. మునగ పువ్వులు ఉండి కాయలు అవ్వాలి. ఇదిగోనండి వంగ మొక్కలు. వంగ మొక్కకు అయితే ఒక మొక్కకి బాగా పురుగు పట్టింది, తెల్ల నల్లి పట్టింది అని చెప్పింది. నేను ప్లాస్టిక్ కవర్ తొడుక్కుని దులిపేసేయమ్మా అని చెప్పాను, కడిగేసి అని చెప్పాను. ఇదిగోండి, ఇవన్నీ ఇవి పూల మొక్కలు, మల్లి మొక్కలు అండి. మల్లి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. మల్లె అంట్లు, సన్నజాజంటు, విరజాజంటు ఈ వరుసగా ఉంటాయి కదండి. ఇవి బాగానే ఉన్నాయండి. సన్నజాజి పువ్వులు అవి శ్రద్ధగా చక్కగా వీడియో తీసి పంపిస్తుంది, అందుకు హ్యాపీ మేము. ఇగండి, ఈ జామ మొక్కలు ఇవన్నీ సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం వరుసగా ఉంటాయి కదండి, అవి. ఇగోనండి, ఇవి దానిమ్మ మొక్క. పువ్వులే కానీ కాయలు అవుతాయో లేదో, పిట్టలు కొరికేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇవి పచ్చిమిరప మొక్కలు అండి. చిన్న పచ్చిమిరపకాయలు వస్తాయి. ఇది పసుపు విత్తనాలు పెట్టి వచ్చాను కదా, పసుపు మొక్కలు వచ్చినాయి అని పెట్టిందండి. ఇవి 3 కుండీల్లో 2 కుండీల్లో వచ్చింది. దీనిలో రావాలి. ఇవన్నీ కూడా పసుపే పెట్టాను, వస్తున్నాయి. ఇప్పుడు జూన్ నెలాఖరికల్లా వస్తాయేమో. అప్పుడైతే జూన్ ఫస్ట్ వీక్లోనూ ఎప్పుడో పెట్టాను, బాగానే వచ్చేసినవి. ఊరు రావడం వల్ల మేము ఫస్ట్లో పెట్టేశాను కదండి, మే ఫస్ట్కి. లేట్గా వస్తాయేమో చూడాలండి. ఇగో అన్నీ అయితే బాగానే తీసి పంపించింది. ఇగోనండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో పాద వస్తుందా అంటే అని చెప్పింది. దోస పాద అనుకుంటుంది. దోసకాయ మరి ఏమవుతుందో, దోసకు సంబంధించింది. ఇగండి, ఇవేనండి. ఉంటానండి. అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నది. మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెడుతున్నామండి. చూడండి.
సరే అండి, ఉంటానండి.